తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకత్వం మార్పుని కోరుకుంటా ఉన్నట్టు సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ఒక క్యాంపెయిన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. అధ్యక్ష పదవిని నారా లోకేష్ తీసుకుంటే బాగుంటుంది. ఆల్ ఆఫ్ సడన్లీ ఎందుకు నాయకత్వం మార్పును తెలుగు తమ్ముళ్ళు కోరుకుంటా ఉన్నారు అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆయన యొక్క నిరంకుశత్వం, ఆయనలో ఉన్నటువంటి ఒక ఉన్మాది ఆ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను దారుణాతి దారుణంగా హింసించడాలు మొదలుపెట్టారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించినటువంటి ప్రతి ఒక్కరి మీద అక్రమ కేసులు బనాయించడం, జైళ్లకు పంపడం, వాళ్ళ కుటుంబాలని టార్చర్ చేయడం, ఇలా రకరకాల కష్టాలకు తెలుగు తమ్ముళ్ళు గురి అవ్వడం జరిగింది. ఆ సమయంలో తెలుగుదేశం కార్యకర్తల్ని కాపాడుకున్నటువంటి వ్యక్తి నారా లోకేష్. ఎప్పుడైతే 2019లో పార్టీ ఓడిపోయిందో అప్పటి నుంచి 2024లో అధికారంలోకి మళ్ళీ తీసుకొచ్చేంత వరకు నారా లోకేష్ ప్రతి దశలో కూడా చూపించినటువంటి తెగువ, సమయస్ఫూర్తి, ధైర్య సాహసాలు, ఎస్పెషలీ తాను చేపట్టినటువంటి యువగలం పాదయాత్రలో ఏదైతే ఈ జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకొని నారా లోకేష్ని అడుగడుగున అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే దాన్ని అంతే స్థాయిలో నారా లోకేష్ ఎదుర్కోవడం, ఎప్పటికప్పుడు తనలో ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలని ప్రజలకు చూపించుకుంటూ వెళ్ళడం. ముఖ్యంగా తాను 99 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేస్తే 98 నియోజకవర్గాల్ని ఏకపక్షంగా గెలిపించుకురావడం, క్యాడర్కి ఎప్పుడు అందుబాటులో ఉండడం, అలాగే క్యాడర్ ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కేసులతో జైళ్లకు వెళ్తే వాళ్ళని దగ్గరుండి బయటికి విడిపించుకొని రావడం, ఇలా ప్రతి దశలో కూడా కార్యకర్తలకి అండగా నేనున్నాను, నన్ను దాటి నా కార్యకర్తను ముట్టండి అని చెప్పేసి ఆయన అందరికంటే ముందు నిలబడ్డాడు. తమ నాయకుల్లో ఏం ఉండాలని కోరుకున్నామో అవన్నీ లోకేష్ అన్నలో కనపడుతున్నాయి. గొప్ప చదువుకున్నాడు, అడ్మినిస్ట్రేషన్ తెలిసినటువంటి వాడు, ప్రజల పట్ల ప్రేమాభిమానాలు ఉన్నటువంటి వాడు, కార్యకర్తల పట్ల బాధ్యత కలిగినటువంటి వాడు, పార్టీని నడిపించగల శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వాడు, యువకుడు, ఉత్సాహవంతుడు. ఇతని చేతిలో తెలుగుదేశం పార్టీ సేఫ్గా ఉంటుంది, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు రక్షణ ఉంటుంది.